మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. మార్గశిర బహుళ ఏకాదశిని మనము కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి సఫల ఏకాదశి అంటారు. పేరులోనే ఉంది. సఫలీకృతము చేసేటువంటి ఎటువంటి కోరికనైనా, మనుషుడు కోరుకునే ఎటువంటి కోరికనైనా సఫలీకృతం చేసేదే సఫల ఏకాదశి. సఫల ఏకాదశి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి విశేషమైన రోజు. అలాగే మార్గశిర బేస్తవారం రోజు ఇప్పుడు ఈ ఏకాదశి వస్తోంది. అటు లక్ష్మీ స్థితమైనటువంటి లక్ష్మీవారం నాడు, విష్ణుకు అత్యంత ప్రియమైనటువంటి మార్గశిర మాసంలో, అలాగే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఈ సఫల ఏకాదశి చాలా విశిష్టతను పొంది ఉన్నది. మనకి ఏకాదశి అన్ని కూడా చాలా విశేషమైన విష్ణు పూజ ఫలితాలను ఇచ్చేటువంటివే. సఫల ఏకాదశి అందులో ఎందుకు ముఖ్యమైనది అంటే, అనేకమైన సమస్యల నుండి కొట్టుమిట్టాడే జనాలు ఉన్నారు. అంటే విద్యార్థులు వాళ్ళ విద్యా విధానంలో వచ్చిన మార్పుల వలన, ఏదైనా అనారోగ్య కారణాల వలన, వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్లో మంచి మార్కులు సాధించలేకపోవడం వలన అసంతృప్తిగా ఉన్నప్పుడు పెద్దలు పిల్లలతోని జొన్న పేలాలతోని పౌడర్ చేసి, అంటే సత్తుగా జొన్న సత్తుతోని బెల్లం కలిపి ఒక 11 ఉండలుగా తయారు చేసి సఫల ఏకాదశి నాడు అది విష్ణు సహస్రనామ పారాయణం గాని, భగవద్గీత పారాయణం గాని, తులసిమాల వేసి తులసి దగ్గర దీపం పెట్టి విష్ణుమూర్తి యొక్క పటాన్ని చక్కగా అలంకరించి, గంధం పుష్పాలతోని అలంకరించి ఒక తులసిమాల వేసి ఈ జొన్న పిండి అంటే జొన్న సత్తుతోని, జొన్న పేలాలు గాని, జొన్న సత్తు గాని బెల్లం కలిపి నివేదిస్తే విద్యార్థులకు మంచి విద్య మీద ఒక పటిష్టత, ఏకాగ్రత కుదురుతాయని మనకు సఫల ఏకాదశి తెలియజేస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రమోషన్లు ఆగిపోయాయి అనుకోండి, ఇంక్రిమెంట్ రాలేదనుకోండి, ప్రమోషన్స్ రాకుండా, తను అనుకున్న పదవి రాకుండా చాలా ఏళ్ల నుంచి కూడా తన ఉద్యోగ వృత్తిలో అనేకమైన ఆటంకాలు కలిగి ఉన్న వాళ్ళు సఫల ఏకాదశి నాడు 2 సార్లుగా ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణాన్ని విష్ణుమూర్తి యొక్క పటాల ముందర గాని, శ్రీకృష్ణుని విగ్రహం ముందర గాని చేయడం వలన, ఆ పారాయణం చేసి పల్లీలను వేయించిన పల్లీలు బెల్లము నివేదించడం వలన వాళ్లకు వెంటనే వాళ్ళ పని ఆటంకాలన్నీ తొలగిపోయి, వాళ్ళ వృత్తిలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోయి సఫలీకృతం చేస్తుందని సఫల ఏకాదశి గురించి మనకు తెలియజేస్తుంది. అసలు అన్ని ఏకాదశులు చాలా ముఖ్యమైనవే. ఈ మార్గశిర కృష్ణ ఏకాదశి, సఫల ఏకాదశి నాడు మహాలక్ష్మి కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. మార్గశిర మాసానికి చివరి వారము, చివరి రోజు కాబట్టి ఆ తర్వాత 5 రోజులకే మనకు పుష్యమాసము వస్తుంది. ధనుర్మాసంలో, మార్గశిర మాసంలో గురువారములో ఏకాదశి తిథి రావడము చాలా అత్యంతమైనటువంటి పుష్కర యోగాన్ని, అంటే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర యోగాన్ని మనకు ఎంత పుణ్యకాలంగా అభివర్ణిస్తారో, అలాగే మన గ్రంథాలు, వేద మంత్రాలు కూడా ఈ సఫల ఏకాదశి గొప్పతనాన్ని గురించి చాలా బాగా చెప్పాయి. ఎవరైతే ఉపవాసం ఉండి నదీ స్నానము, పుణ్య నదీ స్నానము చేసి, ఆ నది ఒడ్డున దీపారాధన చేసి, తులసి కోటలో బృందావనంలో గోమయం పెట్టి అలిగి కృష్ణుణ్ణి, తులసిమాతను ఒకే దిక్కుగా చేర్చి ఎవరైతే పూజిస్తారో, గోమయంతో తులసి ముందర రంగుల ముగ్గులు పెట్టి దీపార్చన చేసి పూజిస్తారో, ఎవరైతే విష్ణు యొక్క ప్రతిమను గాని, చిత్రపటాన్ని గాని అలంకరించి పూజిస్తారో, అష్టదళ పద్మాన్ని వేసి ఆ అష్టదళ పద్మం మధ్యలో పిడికెడు బియ్యాన్ని పోసి, ఆ పిడికెడు బియ్యం పైన చక్కగా పసుపు రాసిన 2 ప్రమిదలకు కుంకుమాక్షింతలతో పూజించి, దానిలో కాసింత పసుపు కుంకుమ చేర్చి ఆవు నెయ్యిని పోసి నిలువువతితో దీపాన్ని పెట్టి విష్ణు అష్టోత్తరం గాని, విష్ణు కవచం గాని, విష్ణు సహస్రనామం గాని పఠిస్తే ఏ కోరిక లేకున్నా కూడా, మిగిలిపోయిన కోరికలు కూడా మనం కోరకున్నా కూడా దేవుడే వరమిచ్చి మన కోరికలు తీరుస్తాడని ప్రతీది. సఫల ఏకాదశి అత్యుత్తమైన ఏకాదశి కాబట్టి అందరూ కూడా చక్కగా మంచి ముహూర్తాన్ని, మంచి రోజు, మంచి కాలంలో వచ్చిన పుణ్యకాల తిథిని మనము చక్కగా గుర్తించి, దాన్ని గుర్తుంచుకొని 11 వత్తులు లేక 21 వత్తి లేక 108 వత్తుల దీపాలను వెలిగించి విష్ణుని యొక్క భజనని గాని, విష్ణు పాఠాన్ని గాని, విష్ణు పారాయణాన్ని గాని చేసి లక్ష్మీనారాయణలకు తృప్తిని కలిగించినట్లయితే వాళ్ళు ఆయువును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారని మనకు నారద పురాణం తెలుపుతున్నది. ఇది సఫల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. జై శ్రీరామ్.